నీటు లీకేజీపై విద్యార్థుల ఆందోళనతో మొదలైన నిరసన ఇప్పుడు రాజకీయ అజెండా ఉన్న విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి వెళ్లి దారి తప్పిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్య ఉద్యమంగా ప్రారంభమై రాళ్లు రువ్వడం వంటి హింసాత్మక ఘటనలకు దారితీసిందని తెలిపారు. ప్రజా సమస్యలను విచ్ఛిన్నకర శక్తులు ఎంత సులభంగా తమ స్వార్థానికి వాడుకుంటాయో స్పష్టం చేసిందని అభిప్రాయపడ్డారు. నీట్ నిరసనల వెనుక ఆందోళనను నిజాయితీగా అంగీకరించాలన్న పవన్, యువతలోని అసహనం కేవలం పరీక్షల వల్లే కాదని, భవిష్యత్తుపై అభద్రత వల్ల వచ్చిందన్నారు. మన ప్రజాస్వామ్యం విభేదాలు, శాంతియుత నిరసనలను స్వాగతిస్తుందని, హింస, ఆస్తుల విధ్వంసం, మతపరమైన అవమానాలకు, దేశ సమగ్రతకు సవాలు చేసే నినాదాలకు ఇక్కడ స్థానం లేదని స్పష్టం చేశారు. మోదీ సర్కార్ సమస్యను పరిష్కరించడానికి సముఖత వ్యక్తం చేసిందని, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆందోళనకారులతో చర్చలు జరిపారని చెప్పారు. నిర్మాణాత్మక చర్చలు కొనసాగకుండా విచ్ఛిన్నకర శక్తులు ఆందోళనలను రెచ్చగొట్టి దారి తప్పించాయని, ఫలితంగా ప్రజాస్వామ్య ఉద్యమం ప్రజాశాంతికి విఘాతం కలిగించే గందరగోళంగా మారిందని పవన్ అన్నారు. వారి లక్ష్యం చర్చల అస్థిరతను సృష్టించడమా అని ప్రశ్నించారు. దేశాన్ని విభజించడానికి జరిగే ప్రతి ప్రయత్నానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని పవన్ పిలుపునిచ్చారు.